మనకు ఉంటుంది. ఒకవేళ మనం భయభక్తులు కలిగి లేము, మనము భయభక్తులు కలిగి లేకపోవడం వల్ల వి కాంట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గాడ్. మనము దేవుని నుంచి ఏమి పొందుకోలేము. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది, వారి కార్చీకట్లోనే వారి దీపం ఆరిపోతుందని లేఖనంలో రాయబడింది. అవును, భక్తిహీనులు ఎప్పుడైనా వాళ్ళు నిర్మూలం అయ్యే అవకాశం ఉంది, వారు ఎప్పుడైనా వాళ్ళు నశించే అవకాశం ఉంది. కానీ భక్తి పరుల అది కాదు. ఈరోజు మనం చేసే భక్తి జీవితము మన పిల్లల తరాలకు అది దీవెనకరంగా ఉండబోతుంది. అది మనకు దీవెనకరంగా ఒక దీవెన 4 తరాలు 3-4 తరాలు ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది. ఆ యొక్క దీవెనలు మన తరాలు స్వతంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి దేవుని అనుసరించి దేవుడు చిత్త ప్రకారం మనం జీవించడము,